టు భక్తివన్. నేను మహాలక్ష్మి. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారో హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభు గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు, శ్రీమద్ భాగవతాన్ని మన ఇళ్లల్లో పెట్టుకోవచ్చు అంటారా అసలు? ఎస్, ఈ భగవద్గీతను ప్రతి ఇంటిలోనూ ఉంచుకోదగిన పుస్తకం అన్నమాట. ఇది భగవద్గీత అంటే అది ఒక శాస్త్రము, ఒక గ్రంథము. శాస్త్రం ఏం చెప్తోంది అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క గ్రంథరూపం. అది స్వామివారి గ్రంథరూపం. ఆ నారాయణుడే, ఆ శ్రీకృష్ణుడే ఒక గ్రంథంగా మన ఇంట్లోకి వస్తున్నాడు. గీతా మహాత్మ్యంలో ఏం చెప్పబడి ఉందంటే ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో, ఎక్కడైతే వారు చదువుతున్నారో ఆ ప్రాంతంలో అన్ని తీర్థస్థలాలు ఉన్నాయంట. మనం చూడండి, తీర్థస్థలాలకు వెతుక్కుంటూ వెళ్తుంటాం. అంటే ఈ స్థలము ఆ స్థలము మనం వెళ్తూ ఉంటాం. కానీ ఎక్కడైతే భగవద్గీతను పెట్టి మనం అట్లా చదవడానికి ప్రయత్నిస్తుంటామో అక్కడికి అన్ని తీర్థస్థలాలు వస్తాయంట. ఇంకా మనం చూడండి, ఇంక్లూడింగ్ ప్రయాగ అని చెప్పబడింది. స్పెషల్గా ప్రయాగను కూడా కలిపి అక్కడ ఆ తీర్థస్థలాలు ఉంటాయన్నమాట. అంత పవిత్రమైన గ్రంథం అది. సాక్షాత్తు కృష్ణుడు మనతో నివసిస్తున్నట్టుమాట. దేవుడు ఉన్నప్పుడు ఇంకెటువంటి హాని జరగదు, ఎటువంటి కల్మషాలు రావన్నమాట. కాకపోతే మనం భగవద్గీత చదవాలి, చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కొంతమందికి చాలా అనుమానాలు ఉంటాయి. అమ్మో ఇది మనకి ఉండకూడదేమో, మనం ఒకవేళ రోజు చదవకపోతే ఏమైనా మనకి అనారోగ్యాలు అట్లాంటివి వస్తాయేమో, అపోహలు చాలా మంది. అవును, యాక్చువల్గా భగవద్గీత మనం దాన్ని చక్కగా జాగ్రత్తగా మన పూజా రూమ్లోనే ఎక్కడైనా పెట్టుకున్నా, ప్రతిరోజు ఒక నమస్కారం చేసుకున్నా చాలు, మనకి ఎంతో బెనిఫిట్ వస్తుందన్నమాట. యాక్చువల్గా భగవద్గీత ఉన్న స్థలంలో ఎటువంటి అపవిత్రతకు గాను లేకపోతే ఎటువంటి భయాలకు గాను అసలు ఏమంటారు ఛాన్సే లేదన్నమాట. కొంతమంది ఏమనుకుంటారు అంటే మరి భగవద్గీతను పెట్టుకుంటే అక్కడ ఏమైనా కలహాలు వస్తాయా ఇళ్లలో అనేసి వాళ్ళకి భయం అన్నమాట. యాక్చువల్గా కలహాలు తొలగించడానికే ఆ కృష్ణుడు వచ్చాడు అక్కడికి. మన ఇంట్లో ఉండే కలహాలను, ఇప్పుడు ఏమైనా కలహాలు తక్కువగా ఉన్నాయా ఇళ్ళలో? కలియుగము అంటే కలహాలకి నిలయం అన్నమాట. అది అన్ఫార్చునేట్గా ప్రతి విషయం పైన ఏదో ఒక డిస్కషను, ఆ డిస్కషన్లో ఈగోలు, మనస్పర్ధలు, వెంటనే కలహాలు. కానీ భగవద్గీత వల్ల ఏమవుతుందంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ వస్తుందన్నమాట. భర్త మనసులోకి ఒకే థింకింగ్ వస్తుంది, భార్య మనస్సులోకి కూడా ఒకే థింకింగ్ వస్తుంది. చూడండి, స్టాండర్డ్ థింకింగ్ అయిపోతుంది. భగవద్గీత చదువుతున్నారు కాబట్టి ఇద్దరు థింకింగ్ స్టాండర్డ్ అవుతుందన్నమాట. అప్పుడు మనస్పర్ధలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఆ కృష్ణుడిని మీ ఇంటి పెద్దగా చేసుకోండి, ఆయన చెప్పిన వాక్యాలను వినండి. ఇంటి పెద్ద వాక్యాలు వినాలి కదా, మరి ఆయన వాక్యాలు ఎక్కడున్నాయి? మరి కృష్ణుడు వాక్యాలు అవే భగవద్గీతలో ఉన్నాయన్నమాట. అందుకనే శంకరాచార్యులు వారు ఏమన్నారు అంటే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకే శాస్త్రం ఉండాలంటున్నారు ఆయన. ఏంటది? దేవకీ పుత్ర గీత. దేవకీ పుత్రుడు ఎవరు? కృష్ణుడు. సో ఆ కృష్ణ గీతాన్ని మనం తీసుకోండి, ఇద్దరు చదవండి, ఫ్యామిలీలో అందరూ చదవాలి. అప్పుడు మీరు అందరూ ఒక స్టాండర్డ్ థింకింగ్లోకి వచ్చేస్తారు. ఎటువంటి కలహాలు ఉండవు. కలహాలు తగ్గాలి అంటే ఒక స్టాండర్డ్ థింకింగ్లోకి రావాలి. అది భగవద్గీత ద్వారానే సాధ్యం అన్నమాట. ఒకవేళ ఎవరైనా ఇంట్లో మరణించిన కొన్ని రకాల మహిళలు ఉంటాయి, అవి వాటికి దూరంగా పెట్టాలా, ఎట్లా ఉండాలంటారు? ఇది ఆల్రెడీ పూజా రూమ్లో కానీ లేకపోతే ఒక సపరేట్ ప్లేస్లో ఉంది కనుక దానికి మనకి మలం అనేది ఉండదు. మనం 11 రోజులు 12 రోజుల పాటు కాస్త మనం దాన్ని ముట్టుకోకూడదు అంతే, లేకపోతే పర్లేదు. కానీ ఈ మల పీరియడ్లో కూడా మనం చేయదగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే ఆ శ్రీకృష్ణుడు నామాలు జపించడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. దీనికి మలం అంటూ ఏం లేదు. ఎప్పుడైనా జపం చేయొచ్చు, ఏ సమయంలోనే చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ కృష్ణుడు ఏమంటాడు అంటే భగవద్గీతలో సతతం కీర్తయంతో మాం, ఎల్లప్పుడూ ఈ కీర్తన చేస్తూ ఉండు, ఎల్లప్పుడూ ఈ నామాన్ని తీసుకొని చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. సో దీనికి ఎటువంటి లిమిటేషన్స్ కానీ అంటే మలాలు కానీ అంటూ ఏమీ లేవన్నమాట. సో అది కూడా ఎవరైనా మరణిస్తే
ఆ మలం అనేది జస్ట్ 11-12 రోజులు, కొంతమందికి అప్ టు 15 రోజుల వరకు ఉంటుంది తప్పితే 1 సంవత్సరం అంటూ ఏం లేదు. జస్ట్ 11-12 డేస్ అంతేనండి. ఆ తర్వాత మీరు క్షేమంగా దేవస్థానాలకు వెళ్ళొచ్చు, ఎన్నో పుస్తక గ్రంథాన్ని తీసుకోవచ్చు చేతిలోకి, లేకపోతే మొబైల్ ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఆ మల పీరియడ్లో కూడా మీరు మొబైల్ చదువుకోవచ్చు, లేకపోతే ఆడియోనన్నా వినొచ్చు అంటే. సో ఎటువంటి సంకోచం అవసరం లేదు, హెజిటేషన్ అవసరం లేదు. కృష్ణుడు, నారాయణుడు మన తండ్రి, ఆయన మనకి ఎప్పుడు కూడా హాని చేయడు, ఏ తండ్రి కూడా హాని చేయడు. అలాగే మరి ఆయన దేవాది దేవుడు, అందరికీ తండ్రి, ఎప్పుడు కూడా హాని రాదన్నమాట. సో మనకు ఆ సంకోచాలు అవసరం లేదు. ధైర్యంగా భగవద్గీతను తెచ్చుకోండి. ప్రతిరోజు ఎంతో కొంత ఒక శ్లోకాన్ని చదవడానికి ప్రయత్నించండి. చదవకపోయినా తప్పులేదు, ఎప్పుడు వీలైతే అప్పుడు చదవండి.